డ్రైవర్ లేని సైబర్ క్యాబ్ కార్ల తయారీలో సరికొత్త మైలురాయిని అందుకుంది టెస్లా. టెక్సాస్ ఫ్యాక్టరీ అసెంబ్లీ లైన్ నుంచి మొట్టమొదటి సైబర్ కార్ ఎవరి సహాయం లేకుండా స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ బయటకు వచ్చింది. ఈ వీడియోను ఎలాన్ మస్క్ లో ఎక్స్ లో షేర్ చేశారు. సో గోల్డ్ కలర్ ఫినిషింగ్ లో ఉన్న సైబర్ క్యాబ్ కార్ ఫ్యాక్టరీ ఎగ్జిట్ నుంచి టోటల్ గా అటానమస్ గా డ్రైవ్ చేసుకుంటూ బయటికి రావడం కనిపించింది. ఈ కార్లు ఆస్టిన్ నగరంలో రోబో టాక్సీ సేవలను త్వరలో అందిస్తాయని తెలిపింది టెస్లా టీమ్. సో ఈ టెస్లా సైబర్ క్యాబ్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. టెస్లా రోబో టాక్సీ టోటల్ ఆటోమేటిక్. దీన్ని నడపడానికి డ్రైవర్ అవసరమే లేదు. అసలు ఈ కార్కి స్టీరింగే ఉండదు. కార్లో చిన్న క్యాబిన్ మాత్రమే ఉంటుంది. అది ఫుల్లీ ఆటోమేటెడ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తుంది. యాక్సెలరేటర్, బ్రేక్ పెడల్స్ కూడా ఉండవు. సో ఇందులో కొన్ని సెన్సార్లు, కెమెరాలు మాత్రమే ఉంటాయి. చేయాల్సిందల్లా కార్ ప్యానెల్లో డెస్టినేషన్ ప్రాంతాన్ని ఎంటర్ చేస్తే చాలు, నేరుగా అక్కడికి తీసుకువెళ్తుంది. ఇద్దరు కూర్చొని ప్రయాణించేలా చాలా ఫ్యూచరిస్టిక్ గా డిజైన్ చేశారు. సో ఇది మొబైల్ ఫోన్ లాగే వైర్ సెల్ ఛార్జ్ తో ఛార్జ్ చేయొచ్చు. అండ్ టెస్లా CEO ఎలాన్ మస్క్ మరో సంచలనం ఇది. ఇప్పటికే డ్రైవర్లెస్ కార్లను అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా ఫుల్లీ ఆటోమేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే కారు తీసుకొచ్చి సత్తా చాటారు. ఇప్పటిదాకా కేవలం కాన్సెప్ట్ మోడల్ గా ఉన్న సైబర్ క్యాబ్ ఇప్పుడు గిగా ఫ్యాక్టరీ టెక్సస్ లో పూర్తి స్థాయి ప్రొడక్షన్ మోడల్ గా మారింది. ఇక ఈ టెస్లా సైబర్ క్యాబ్ ఫీచర్స్ విషయానికి వస్తే, రోబో టాక్సీలో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ లెవెల్ 2 ఫీచర్ ను అందుబాటులో ఉంచారు. ఈ కారు 2 డోర్లను బటర్ఫ్లై తరహాలో డిజైన్ చేశారు. పెద్ద టచ్ స్క్రీన్ డిస్ప్లే, సెంటర్ కన్సోల్ అందించారు. వాస్తవానికి అన్ని టెస్లా వాహనాల్లోనూ ఇది డిఫాల్ట్ గానే ఉంటుంది. సో లోపల ఇంటీరియర్ డిజైన్ క్లాసీగా, సింపుల్ గా ఉంటుంది. సెంట్రల్ కన్సోల్లో బటన్స్ ఏమీ ఉండవు. ఎక్స్టీరియర్ మాత్రం టెస్లా సైబర్ ట్రక్ లాగే ఉంటుంది. ఇది గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇక టెస్లా సైబర్ క్యాబ్ ధర దాదాపు $30,000, అంటే మన కరెన్సీలో 25 లక్షల దాకా ఉండే అవకాశం ఉంది. సో త్వరలో పబ్లిక్ రోడ్లపై టెస్టింగ్, కమర్షియల్ సర్వీస్లకు టెస్లా సిద్ధమైపోతోంది.